తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జనరంజక పరిపాలన అందిస్తున్నామన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం నాడు ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి మంచిర్యాల జిల్లా లక్షపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం, విద్య, ఉపాధి రంగాలతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనే అన్ని వర్గాల అభివృద్ధి కోసం తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబులతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ అలాగే తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ గౌరవ శ్రీ అజయ్ కుమార్ గారికి స్వాగతం, శుభస్వాగతం. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు కాళేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. धन्वंतरी भगवान की मुहूर्तमस्तु. అన్న కూర్చో. లక్షపేట్ నగరంలో 30 బెడెడ్ హాస్పిటల్ పిఎస్ నుంచి 30 బెడెడ్ అప్గ్రేడ్ చేసి హాస్పిటల్ని తీసి జరిగింది. ఆయమ్మడి మా ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి సహచర మంత్రి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారు, అందరూ కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, సహచర మంత్రి వర్యుడు శ్రీధర్ బాబు గారు అందరం కలిసి మంచిర్యాల మరియు లక్షడిపేటలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలే కానీ ఇనాగరేషన్గా చేయడానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా లక్షడిపేటకు సంబంధించి 30 పడకల హాస్పిటల్, అందులో సర్వీసెస్, గైనిక్ సర్వీసెస్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, ఎన్సిటీ సర్వీసెస్ కానీ, దానికి సంబంధించి ఎక్కడ కూడా హెచ్ఆర్ తక్కువ కాకుండా, డాక్టర్సే కానీ, నర్సెసే కానీ ఎక్కడ ఏంటి కూడా తక్కువ కాకుండా ఒక బ్రాండ్గా లక్షడిపేట్ సిఎస్సి షుడ్ బి ఏ బ్రాండ్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. ఓ బ్రాండ్గా దీన్ని తీర్చిదిద్దాలి. ఆ తప్పున మా స్థానిక శాసనసభ్యులు ఉన్నది. మేము ఇది చూసి చాలా సంతోషిస్తున్నాము. ఇదే పద్ధతిలో ప్రతి తాలూకాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో ప్రభుత్వానికి ప్రత్యేకత ఉండాలి. హాస్పిటల్స్లో ఆ బ్రాండ్ని మేము కొనసాగిస్తాం, పెంచుతాం విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మా స్థానిక శాసనసభ్యులు అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.